నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో పర్యటించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష చేపట్టిన ఎమ్మెల్యే. సార్వత్రిక ఎన్నికల తరువాత యథావిధిగా కొనసాగిన గ్రీవెన్స్ సెల్, వినతులు స్వీకరిస్తున్న అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో మహిళపై దాడి, తలపై గాయం అవడంతో ఆసుపత్రికి తరలింపు. మొదటి కేబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కేబినెట్ తొలి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం చేపట్టారు. వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 5 హామీలపై చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. వాటిని కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, పెన్షన్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ హామీలు ప్రస్తావనకు వచ్చాయి. శాఖవారీగా పురోగతిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు మంత్రులను సూచించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. వెలగపూడిలో సచివాలయం 4వ బ్లాక్ నందు మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఆయన సీట్లో కూర్చొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూల బుకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన దస్త్రంపైనే సంబంధిత శాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేశారు. విధి విధానాలు రూపొందించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారు. చింతలపూడి పట్టణంలో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులతో సమీక్ష చేపట్టారు. ఆసుపత్రి పనులు, పురోగతి, చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. నిధుల సమీకరణ, వ్యయాలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను కోరారు. అవసరమైన నిధుల సమీకరణకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పనులు ఎటువంటి జాప్యం రాకుండా సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రిలో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. హాస్పిటల్లో అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవలపై ఆరా తీశారు. పాయిజన్ తీసుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినికి నేనున్నానని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉండే వైద్యులు సమయపాలన పూర్తిగా పాటించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను స్థానిక కాలనీ వాసులు కలుసుకున్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోషన్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. చింతలపూడిలో వీధి లైట్ల గురించి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే దృష్టికి వెళ్లిన ప్రతి సమస్యపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్నారు. చింతలపూడి పట్టణంలో చినుకు పడితే ప్రధాన రోడ్లు జలమయంగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఫైర్ స్టేషన్ సెంటర్, రత్న థియేటర్ వద్ద, పాత బస్ స్టాండ్ వద్ద నీళ్లు నిల్వ ఉండడంతో చెరువులు తలపిస్తున్నాయి. ఈ రహదారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఎక్కడ గుంట ఉంటుందో, ఎక్కడ మెరక ఉంటుందో తెలియక పలువురు జారి పడుతున్నారు. దీంతో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సంఘటనలు కోకొల్లగా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. గతంలో ప్రెస్ క్లబ్, పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ గుంటలు పూడ్చాలని ఎన్నో పోరాటాలు చేశారు. దీంతో అక్కడ సిమెంట్ రోడ్డు వేసినప్పటికీ నాణ్యత లోపం కారణంగా ఆ ప్రాంతాలు పాడైపోయి తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఉద్యమాలు చేసిన సంఘాలు చేసేదేమీ లేక మెన్నకుండిపోయారని ప్రజలు విమర్శిస్తున్నారు. పాలకులు, అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కరించాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెం గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చెక్ బౌన్స్ కేసు విషయంలో పాత గొడవలు ఉండగా చెత్తా చెదారం తమ ఇంట్లో వేస్తున్నారని గోపిశెట్టి కనకదుర్గ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్లగోపు చిరంజీవిని ప్రశ్నించింది. దీంతో చిన్నపాటి గొడవ కాస్త పెద్దదైంది. తనను తలపై రాయితో బలంగా కొట్టినట్లు కనకదుర్గ ఆరోపిస్తోంది. దీంతో ఆమెను హుటాహుటిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. తలపై బలంగా గాయం కావడంతో కుట్లు వేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకదుర్గను సిఐ రాజేష్ కుమార్ పరామర్శించి వివరాలు సేకరించారు. తీవ్ర గాయాల పాలైన కనకదుర్గను నారా లోకేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గంగాధర్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను మీడియాకు కనకదుర్గ వివరించింది. మాది మంగిశెట్టిగూడెం గ్రామం అండి, జంగారెడ్డిగూడెం మండలం అండి. మా ఇంటి ఎన్మాల నలగోపు చిరంజీవి అనే వ్యక్తి నాకు డబ్బులు అవి తీసుకున్నాడండి నా దగ్గర. ఆ డబ్బులు వాటి నిమిత్తం కూడా కోర్టులో చెక్ కేసు అది కూడా వేసామండి. కేసు అది జరుగుతూ ఉందండి. తుక్కదంతా తీసుకొచ్చి మా ఇంట్లోన పోయడం, మా లోన పోయడం చేస్తున్నాడండి. అది తీసుకొచ్చి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని నలుగురిని తీసుకెళ్లి ఇంకో ఇలా చేస్తున్నాడని చూపెట్టానండి. నిన్న సాయంత్రం అలా చూపెట్టానండి. ఈ రోజు పొద్దున మళ్ళీ తీసుకొచ్చి అన్నం గంజి కూరగాయలు తుక్కంతా తీసుకొచ్చి పోసాడండి. ఇదంతా ఇలా పోతున్నా నేను కూడా తీసుకొచ్చి మీ లోన పోతే ఎలా ఉంటది అని చెప్పేసి అన్నాను. ఏంటే నీకు మొగుడు లేడు, ఎవడో లేడు, నిన్ను చంపేసిన అడిగేవాడు ఎవడో లేడు, నీకు దిక్కుమొక్కు లేదు, ఈ మంగిశెట్టు కూడా నిన్ను చంపేసిన అడిగేవాడు ఎవడో లేడు అని చెప్పేసి పొద్దున్న భార్యాభర్తలు ఇద్దరు కలిసి పడేసి నన్ను రాళ్ళు అయ్యి తీసుకుని బలవంతంగా నిన్ను చంపేస్తామని చెప్పేసి చంపబోయారండి. ఇక్కడ పీక మీద ఇక్కడ తల మీద 3 కుట్లు పడినాయి, ఇక్కడేమో 4 కుట్లు పడినాయండి. ఇలా జరిగిందండి. నిన్ను ఎప్పుడైనా చంపేస్తాను, నిన్ను ఉంచను, నీకు ఎవరో లేరు అని చెప్పాడు. నాకు 2 చిన్నపిల్లలండి, ఎవరో లేరండి, నాకు భర్త లేడండి, తండ్రి లేడండి, ఆ పిల్లల్ని వేసుకుని బతుకుతున్నానండి. కావాలని గత 6 నెలలు బట్టి మమ్మల్ని కక్ష సాధిస్తా రోజుకొక గొడవ, రోజుకొకటండి. ఎవరో లేరండి, మాకు మగ దిక్కు ఎవరో లేరండి. చెక్ బౌన్స్ కేసు 5 లక్షలకే వేసామండి. 5 లక్షలు కేసు వేస్తామండి. జంగారెడ్డిగూడెం కోర్టులోనే కేసు జరుగుతుందండి. వాళ్ళు గతంలో కూడా మా అమ్మగారిని కొట్టారండి. కొడితే అప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు అది కట్టారు. కేసు అది కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. దాన్ని కోర్టులోకి పంపించామన్నారండి. అది ఏమవుద్ది, ఏం చేస్తారో, నీకు ఎవరో లేడు అని చెప్పేసి ఇలాగ ప్రతి రోజుకు ఒక గొడవ అండి. రోజు కొట్టండి. ఈ రోజు ఇంకా చంపేయడానికి చూసారండి. ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో చేపట్టిన ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఉదయం 7 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రన్ డివి మాసన వరకు సాగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా ఈ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రోలర్ స్కేటింగ్ అంతర్జాతీయ క్రీడాకారులు మాత్రపు జెస్సిరాజ్, తేజేష్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ రన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కేటర్ జెస్సిరాజ్ క్రీడా జ్యోతి పట్టుకుని రన్ ముందు వరుసలో నడిచి క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. బిషప్ అజరయ్య స్కూల్ విద్యార్థులు డప్పు వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ రన్ కు ప్రాతినిధ్యం వహించారు. తొలుత అంతర్జాతీయ క్రీడాకారులు జెస్సిరాజ్, తేజేష్లకు ఎన్బీకే ట్రస్ట్ చైర్మన్, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మాజీ 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పద్మజబాల, ప్రతినిధులు సులోచన, రవిశంకర్, రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఈ రన్ కొనసాగింది. ఆకాశం నుంచి పుట్టు కింద నుంచే చక్కగా మంచి కోచ్ల దగ్గర శ్రద్ధతో సీరియస్ గా ట్రైనింగ్ తీసుకుని ఏ స్టేజ్ కల్లా నేషనల్ లెవెల్ గానీ, ఏషియన్ లెవెల్ గానీ, ఇంటర్నేషనల్ గానీ, ఒలింపిక్ గానీ ఈ రేంజ్ కి మన రాష్ట్రం నుంచి చాలా మంది క్రీడాకారులు వెళ్ళారు. మన దేశం నుంచి కూడా మొన్న లాస్ట్ ఒలింపిక్స్ లో 4 మెడల్స్ దాకా మనకు వచ్చినాయి. గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, ఎన్ని సాధ్యమైనవి, అసాధ్యం అనేది ఏది కూడా లేదు. దాన్ని వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి, కష్టపడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద సమయం కేటాయించాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో మీరు కూడా మంచి క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు అవ్వాలని ఆశిస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్పోర్ట్స్ లవర్. గతంలో కూడా ఏషియన్ స్పోర్ట్స్ గానీ అనేకమైనటువంటి హైదరాబాద్ క్యాపిటల్ గా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా రాబోతా ఉన్నాయి. అన్ని రకాలుగా గత 5 సంవత్సరాలు 2014, 2019లో నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అనేటువంటి చేసాం. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కొన్ని చేయలేకపోయారు. కానీ మళ్ళా ఈ రోజు క్రీడలకి పూర్వ వైభాగం వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి అవగాహనతో పూర్తి క్రీడల పట్ల కంప్లీట్ గా ఆయన ఇంట్రెస్ట్ తో ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంస్ కూడా నిర్మిస్తా ఉన్నారు. దానికి కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ సిటీని కూడా పెడతా ఉన్నారు. కాబట్టి ఎన్ని మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు మీ క్రీడల్లో పూర్తి సీరియస్ గా దృష్టి పెట్టాలని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు ప్రారంభించే దీంట్లో డివి మ్యానర్ వరకు పెట్టినటువంటి ఈ రన్ ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ
మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిబికే ట్రస్ట్ తరఫున అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్స్ కి వాళ్ళు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంటారు, రివార్డ్స్. ఇప్పుడు ఉమా గారి చేతుల మీదుగా ఆయన. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను 82లోనే బాంబే కస్టమ్స్ జాయిన్ అయ్యాను. ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి డిప్యూటీ కమిషనర్ రిటైర్ అయ్యాను. ఇక్కడే వాలీబాల్ ఆడేసి అన్ని రకాలుగా చేశాను. సో నేను అప్పటి నుంచి ట్రస్ట్ ఫామ్ చేశాను మా ఫాదర్ పేరు. మొన్న స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాప పేరు ఇక్కడే ఉంది. ఈ పాపకి నేను 4 ఏళ్ల బసపూర్ణ ట్రస్ట్ అంటే మాది మెడికల్ స్టోర్స్ ఉండేది ఇక్కడ విజయవాడ. మా డాడీ పేరు మీద 5,000 రూపాయలది మేము చెక్ ఇస్తున్నాను. అలాగే మీ స్పోర్ట్స్ మెన్ కూడా మీరు ఒక లెవెల్కి రీచ్కి వెళ్తే కనుక తప్పనిసరిగా మీకు కూడా అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేస్తాం అన్నమాట. ఇది ట్రస్ట్ సభ్యులు రండి, మీరు ఉమామహేశ్వరరావు గారితో పాటు ట్రస్ట్ సభ్యులు కలిపి చెక్ ఇస్తారు పాపకి. జిలుగుమిల్లి మండలం పియంకంపాలెం గ్రామంలో గంగానమ్మ జాతర నిర్వహించారు. పలువురు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారు. తీన్మార్ డప్పుల మధ్య జాతరలో భక్తులు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రీవెన్స్ సెల్ ప్రారంభమైంది. కక్షిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకుని తమ వినతులను అధికారులకు అందజేశారు. జిల్లాలో రైతాంగ సమస్యలు పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ లావణ్యవేణికి జిల్లా కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార పద్ధతిని ఇవాళ ప్రారంభించింది. కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యల మీద దృష్టి సారించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞాపన పత్రంలో దాదాపు 19 రకాల వ్యవసాయ సమస్యల్ని, రైతుల సమస్యలు దీంట్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా జిల్లాకు సంబంధించి రబీకి సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకి 240 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఆ డబ్బులు వెంటనే చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. మరి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి పెట్టుబడి సాయం 20,000 రూపాయలు రైతులకు అందించి ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల కౌలు రైతులకి ఇవాళ గుర్తింపు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈ పంట సాగుదారు హక్కు చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడమా లేదా దాంట్లో మాడిఫై చేయడమా చేసి ఇవాళ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు ఎన్ని కూడా కౌలు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి. ఇవాళ భూములు కోల్పోయిన రైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. కాబట్టి భూములు కోల్పోయిన రైతాంగానికి మార్కెట్ విలువ ప్రకారం, ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకి ఇవాళ అనేక బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ సబ్సిడీ బకాయిలను కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అలాగే పాడి రైతుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే విత్తనం మొక్కజొన్న సీడ్ కంపెనీ రైతులు మోసం చేస్తా ఉన్నాయి. కాబట్టి అన్ని కంపెనీలు కూడా రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి రైతుల యొక్క సమస్యల్ని ప్రధానంగా సాగునీటి సమస్యలు కానీ, పంట సంబంధించిన ధరల సమస్యలు కానీ ఇవన్నింటిని కూడా పరిష్కారం చేసే విధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యూఢిల్లీలో లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. పార్లమెంట్లో స్వచ్ఛమైన తెలుగు భాషలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్న జంగారెడ్డిగూడెం మండలం గొరవాయగూడెం మధ్య క్షేత్రం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామా ప్రతులను మధ్య ఈవో ఆకుల కొండలరావుకు అందజేశారు. ఇప్పటి వరకు మధ్య చైర్మన్ గా కొనసాగిన సరిత విజయభాస్కర్ రెడ్డితో కూడిన ధర్మకర్తల మండలి రద్దు కాబడిందని ఆకుల కొండలరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో గరుడపక్షి నగర్ నందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మానికల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మానికల సూరిబాబు, మానికల కనకరాజు, సామాజికవేత్త ఎన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే వసతులు, సౌకర్యాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన అధ్యక్షులుగా అయినాల రమణమూర్తి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో మానవతా సభ్యులు సత్కరించారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావం నుంచి మానవతా మూర్తిగా మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో అనేక సేవలు అందజేశారు. మరోమారు జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా అయినాల రమణమూర్తి ఏకగ్రీవంగా ఎంపిక కావడం పట్ల మానవతా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు అల్లూరి రామకృష్ణ, మహంకాళి రంగప్రసాద్, త్రిపుర రమేష్, పెనుమర్తి సురేష్, గద్దె సత్యనారాయణ, ఎలికే తాతారావు, వెంకన్నబాబు, కొరియర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికన్నా చెప్తాడు మనం మధ్యాహ్నం ఎవరికన్నా చెప్తాది అయ్యో పాపం అంటాడు మానవుడు. అది మనకి చేయూత ఎవరప్పుడు సరే అక్కడ కంచేసి వాడికి సంపాదన చేసి వాడిని ఆశించేది అది కూడా మనసే. ధనవంతుంటే ధనం సాయం చేసి అది కూడా ఆదుకున్న మానవత్వమే. మనం మోటార్ సైకిల్ వెళ్తాం, స్టాండ్ వయసు మిల్లు దగ్గర స్టాండ్ గమ్ము తీయలేదు. చాలామంది నవ్వుకుంటూ వెళ్తారు. కొంతమంది అంకుల్ గారు ఈ స్టాండ్ని మర్చిపోయారని స్టాండింగ్ అంటారు. అది కూడా మేనం. అదే మన కూడా వచ్చింది మానవత్వం తప్ప మన తల్లిదండ్రులు మనం ఎలాగ పుట్టాము, తల్లి కడుపుకి ఎలాగ పుట్టాము, మనం ఆఖరి రోజుల్లో కూడా అదే పండుగలు అయిపోతాం తప్ప విద్యార్థులతో లేకుండా మనం అందరం ఉంటే ఈ మార్గం అంటే మానవత్వం. ఈ మానవత్వం నలుగురు చెప్పుకుంటే మన కూడా వచ్చేది మానవత్వం తప్ప మనం తప్పాల్సినటువంటి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కిట్స్, బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా శేషు మాట్లాడుతూ బడియేడు పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లారు. తొలిసారి లోక్సభలో అడుగు పెట్టడంతో సైకిల్ పై పార్లమెంటుకు విచ్చేసినట్లు అప్పలనాయుడు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ నందు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి చురుకైన పాత్ర పోషించారు. తెలుగు భాషలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పంచాయతీ పరిధిలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిడ్స్ బుక్స్ పంపిణీ చేశారు. తాడువై జిల్లా పరిషత్ హై స్కూల్, చల్లవారిగూడెం మండల పరిషత్ పాఠశాల, జొన్నవారిగూడెం పాఠశాలలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడవటి సత్యరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షులు కనికల శ్రీను, పంచాయతీ ఉపాధ్యక్షులు కొడవటి వెంకటేశ్వరరావు, మైనార్టీ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్, పొన్నగంటి అనిల్, పి మహి, రూపా, సుధాకర్, శ్రీనివాస్, నారాయణ, పి శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు గల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద కౌన్సిలర్ వల్వల తాతాజీ ఆధ్వర్యంలో కూటమి అఖండ ఘన విజయం సాధించడంతో ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని తాతాజీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఎలక్షన్లో మా జనసేన పార్టీ ఆరాధ్యుడైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో గెలిపొందినందుకు, మరియు మా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి విజయం సాధించినందుకు, అలాగే మన పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సిరి బాలరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా మా ఇందిరానగర్ కాలనీ 4వ వార్డు తరఫున కూటమి సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే సాధించారు. వాళ్ళందరికీ కూడా మా ఇందిరానగర్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపొద్దున్న ఇందిరానగర్ కాలనీలో వేయి చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడానికి మా జన సైనికులందరూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి జన సైనికులు వచ్చి, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మా జనసేన 4వ వార్డు తరఫున సరస్సు కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున మొన్న జరిగిన ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని ఈ లక్ష్మీ గణపతి హోమం మా జనసైనికులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమర్నాథ్ లో అమరలింగేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మంచు కొండల్లో కొలువే ఉన్న అమర్నాథ్ స్వామి శివలింగాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మెట్టా ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు అక్కడక్కడ కొండవాగులు పొంగాయి. జిలుగుమిల్లి నుండి కామాయపాలెం వెళ్లే రహదారిలో కొండవాగు పొంగడం వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రమాదపు అంచున ప్రయాణిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనైనా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులపై చట్టాలు నిర్మించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు పొంగిన కొండవాగుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగే ప్రమాదం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరమైన కొండవాగుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాల కారణంగా రెడ్డిగణపవరం, కన్నాపురం, పట్టణపాలెం వద్ద వాగులపై చిన్నపాటి వంతెనల నిర్మాణం చేపడితే రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉండదని ప్రయాణికులు తెలియజేశారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు నివేదించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజ్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, విశ్వప్రసాద్, వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంతో తెలుగు ఇండస్ట్రీకి మరెన్నో మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో పర్యటించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష చేపట్టిన ఎమ్మెల్యే.
సార్వత్రిక ఎన్నికల తరువాత యథావిధిగా కొనసాగిన గ్రీవెన్స్ సెల్ వినతులు స్వీకరిస్తున్న అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో మహిళపై దాడి, తలపై గాయం అవడంతో ఆసుపత్రికి తరలింపు. మొదటి కేబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్. తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.